నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న సంపూర్ణ ఇండియన్ గ్యాస్ గోడౌన్ను ఆమె జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్తో కలిసి పరిశీలించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని సంపూర్ణ ఇండియన్ గ్యాస్ గోడౌన్ను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా గ్యాస్ గోడౌన్ను పరిశీలిస్తూ ప్రతిరోజు ఎన్ని గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ను పరిశీలిస్తూ 6 డొమెస్టిక్ సిలిండర్లు, 11 కమర్షియల్ సిలిండర్లు తక్కువగా ఉండటం పట్ల కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం మీద అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే వారికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా గోడౌన్ పరిధిలో నిబంధనల ప్రకారం అగ్నిమాపక భద్రతా చర్యలను పాటించకపోవటం ఏంటని ప్రశ్నిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. గ్యాస్ డెలివరీ బాయ్లకు జీతభత్యాలు సరిగ్గా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే వారు గ్యాస్ డెలివరీ చేసే ఇంటి వద్ద అధిక వసూలు చేయరని కలెక్టర్ తెలిపారు. వారికి జీతభత్యాలు ఇవ్వకపోవటం వల్ల అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని, అందువల్ల పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో ప్రజల నుండి నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తోందని కలెక్టర్ తెలిపారు. డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, 18,000 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ ప్రజలు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని, డొమెస్టిక్ సిలిండర్లను వంటకు మాత్రమే వినియోగించుకోవాలని, గీజర్లకు, వాహనాలకు, ఇతర అవసరాలకు వాడుకోకూడదని జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఎస్ఓ రాజా రఘువీర్, అగ్నిమాపక శాఖ అధికారి జయసింహ, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే వైసీపీ పేటీఎం బ్యాచ్ నాయకులు విమర్శలు చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె టీడీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, డీసీఏ ఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ నాయకులు సంజీవలక్ష్మి, కైపా పద్మలతారెడ్డి, జేమ్స్ రవికుమార్, రామంజనేయులతో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పేటీఎం బ్యాచ్ నాయకులు నీతి బాహ్యమైన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. వీటితో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మెగా డిఎస్సి నిర్వహించి 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయటం జరిగిందన్నారు. అలాగే ఈ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 10,000కు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రకటించారని, ఇది కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన వరంగా అభివర్ణించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లు విదేశాలలో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాటని సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో మాట తప్పారని అన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో వారు ఒక స్థానానికి పరిమితమైపోతారని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నాగేంద్ర, ఎల్వి ప్రసాద్, సోమిశెట్టి శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున గౌడ్, నంది మధు, ఎల్లప్ప, మహేష్ గౌడ్, తిరుపాల్ బాబు, సత్రం రామకృష్ణుడు, బేతం రామకృష్ణుడు, కుంపటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తీసుకుపోవడానికి సాయశక్తుల పరిశ్రమలను ఇక్కడికి
తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే మొన్ననే చూసాం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర స్థాయి మంత్రివర్యులను పిలుచుకొని వచ్చి లోకేష్ బాబు గారు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ స్టీల్ ప్లాంట్ను ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మొన్ననే మనం అంతా చూసాం. కానీ మొదట ఇవన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుని చూసి ఇక్కడ పరిశ్రమలు రావు, మరి నేను తెచ్చాను అని చెప్పడం నిజంగా సిగ్గుపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలంతా. అయ్యా, ఏ రోజన్నా నువ్వు పరిశ్రమల గురించి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మరి ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి కానీ దాడుల గురించి కానీ కక్ష సాధింపు చర్యలపైన కానీ ఏ రోజు కూడా మాట్లాడడం జరగలేదు. నువ్వు ఏ రోజు కూడా ఎవరిని ఇక్కడ పరిశ్రమలకు రావడానికి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవడానికి కానీ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం కానీ ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు నువ్వు. మరి ఈరోజు నువ్వు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాలేదు, నేనే వీటిని తీసుకొచ్చానని. ఇంతకంటే సిగ్గులేని జగన్మోహన్ రెడ్డిని ఎవరి రాష్ట్ర ప్రజలు చూడరని సందర్భంగా తెలియజేసుకొంచు. మరి మా లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ ఏదైతే చేస్తానని చెప్పాడో యువగలంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేసి అన్ని డిపార్ట్మెంట్లో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చడం జరిగింది. నిన్ననే చూస్తే దివ్యాంగులకు బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే అన్నదాత ప్రోగ్రాం 20,000 రూపాయలని మరి వైసీపీ పార్టీ నేతలు ముక్కున వేలేసుకునేలాగా మొత్తం 6,000 కూడా వేసేసి మరి నిన్న 6 డేస్ ప్రోగ్రాం మా నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఇచ్చి దాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని ఒక్కటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఖచ్చితంగా ఇక్కడ ఒక రాజధాని, మంచి రాజధాని రాష్ట్రానికి కావాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి నిన్న మరి పెద్ద ఎత్తున ఒక క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్ణయం తీసుకొని మరి ఈ రాజధాని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి పడుతుంది, రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మరి రాజధానిని కూడా కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా సిఆర్డీఏ లెవెల్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు పోవాలనే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ ఒక్కటే అభివృద్ధే మా నినాదం, కక్ష సాధింపు చర్యలు మా నినాదం కాదు. ఈరోజు స్థానిక సంస్థల్లో మీరు చేసిన దురాగతాలు అంతా ఇంత కాదు. మరి వాటికన్నిటికీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు ఎక్కడన్నా కానీ ఎవరి మీదైనా కూడా కక్ష సాధింపు చర్యలు అనేటివి లేవు. ఓన్లీ అభివృద్ధి వైపే సార్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పోయినా కూడా వద్దు, మనం అభివృద్ధి వైపు ప్రయాణం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చాలని స్టైఫండ్తో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి ఆ స్టైఫండ్ను 12,000 రూపాయలకు పెంచి పేద కుటుంబాలకు, నిరుపేదలైనటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నాం, మరొక వైపు అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మరొక వైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలబడతా ఉన్నాం. 5 సంవత్సరాల మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలను, పెట్టుబడులను తరిమేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనం చేసి అప్పులు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పులు తెస్తే కానీ ప్రతి నెల పెన్షన్లు పంచలేని పరిస్థితి, అప్పులు తెస్తే కానీ మరొక కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితుల్లో ప్రతి నెల అప్పులు చేసి రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పలోకి నెట్టేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినటువంటి మీరు ఈరోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా యువనేత నారా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కానీ విమర్శించే నైతిక అర్హత, హక్కు మీకు లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి కార్యక్రమం అది. మనకి ఏది తీసుకున్నా కూడా అన్ని వెంటిలేటర్స్ కానీ, మిషన్స్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, సిటీ స్కాన్స్ కానీ ప్రపంచానికంతా మనమే సప్లై చేసే విధంగా అద్భుతమైనటువంటి టెక్నాలజీతో మెడ్టెక్ జోన్ విశాఖపట్నంలో పెట్టినారు. అది రాబో
ఒక 1 year లోపల కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పెట్టినాడు. దాని అయితే జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసేసినాడు. మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు సారు ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నాడు. ప్రజలు కూడా గౌరవించాలా. జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రల్ని, మెడికల్ వ్యవస్థని ఎంత నాశనం చెప్పినాడు. చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీట్లు ఇప్పుడు రిజర్వేషన్ల ద్వారా మీకు అందిస్తున్నాము కాబట్టి, అంతేకాకుండా లిమిటైజేషన్ ద్వారా కూడా నియోజకవర్గాల స్థానాలు కూడా భారీగా పెరగబోతున్నాయి. దాదాపు 80 సీట్లు ఎక్స్ట్రా రాబోతున్నాయి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు. మనకి ఇప్పుడు ఆల్రెడీ 175 ఉన్నాయి ఆంధ్రాలో. ఇవి దాదాపు 250 దాకా, 230 నుంచి 250 దాకా చేరే అవకాశం ఉంది. సో అందులో 33% మహిళలకు ఇస్తారు కాబట్టి పార్లమెంటు స్థానాలు కానీ, అసెంబ్లీ స్థానాలు కానీ మహిళలకి చాలా భారీగా పెరుగుతున్నాయి. మహిళలందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎప్పుడైతే మహిళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు వస్తుందో దేశం కూడా ముందుకు పోతుంది. కాబట్టి మహిళలందరూ ముందుకు రావాలి. మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అన్ని పథకాలకు కూడా, ముఖ్యంగా తల్లికి వందనం కూడా అందరి పిల్లలకి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి పేరుతోనే తల్లికి వందనం అని మహిళను ఉద్దేశించి ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా స్త్రీ శక్తి పథకం, బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా ఎంతోమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రిని, ఒక మహిళా డిప్యూటీ స్పీకర్ని, అంతేకాకుండా మనకి 2 మహిళా అధ్యక్షురాలని ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కింది. ముందు ఉద్యోగాలు వస్తున్నాయని యువత అందరూ చాలా సంతోషాలతో ఉన్నారు. యువతకు ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా మహిళలు కూడా కండక్టర్ ఉద్యోగాలు ఫస్ట్ ఏర్పాటు చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే కండక్టర్ ఉద్యోగాలు చేస్తారా అన్న, మహిళలు చేస్తారా అన్న వాళ్ళకి ఈరోజు మహిళలందరూ ఎలా ఉద్యోగం చేసి చూపిస్తున్నారా అని చెప్పడానికి వేరే ఏమీ లేదండి. వాళ్ళు చూసే వాళ్ళ పని తీరును చూసే చాలామంది చెప్పగలుగుతారు. అంతేకాకుండా మా గవర్నమెంట్లో రేపు మహిళలకి 33% రాయితీ ఇస్తూ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకు మంచి అవకాశాలు కల్పించాలనేసి రేపు ఆవిర్భావ దినోత్సవానికి మేమందరము మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా 2029లో కూడా మహిళల ఏకైక వ్యక్తి సీఎం గారు ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మహిళలు చెప్పడం జరుగుతుంది. నేను తీసుకొచ్చినా అని చెప్పేసి అనేక వదంతులు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు యువత కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఇదొక్క టర్మే కాదు, దాదాపుగా వచ్చే 4-5 పర్యాయాలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ పటంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. కాబట్టి రాష్ట్ర యువత అలానే ప్రజలు కూడా అన్ని వ్యవస్థలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దిగజార్చారో అందరూ చూసాం. ఇక్కడ యువతే కాదు, విద్యార్థులే కాదు, ప్రతి ఒక్క వ్యవస్థ, అటువంటి వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా యువత ఒక కంకణం కట్టుకోవాలి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాని కూడా కలిగించకుండా ఇంట్లో కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ రాష్ట్రంగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు దేశం గర్వించదగ్గ రాష్ట్రంలో ఒక మణిహారం మన రాష్ట్రానికి రావడం, అది అనకాపల్లి జిల్లాలో ఈ భారీ పెట్టుబడులు రావడం అనేది ఆషామాషిగా కాదు. దీనికి ఎంతో కష్టపడి ఉంటే తప్ప, ఎందుకంటే మనం చూసాం పోయినసారి గవర్నమెంట్లోన ఎన్నో పరిశ్రమల్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి తరిమి కొట్టడం జరిగింది. కానీ ఆ భయాందోళనలు ఇప్పటికీ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి పెద్దల్లో ఇప్పటికీ ఉంది. ఒకవేళ ఇప్పుడు వచ్చి మేము పెట్టుబడులు పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు మా పరిస్థితి ఏంటి అనే ఒక భయాందోళన కూడా వాళ్ళల్లో ఉంది. కానీ ఆ భయాందోళనన్నీ కూడా తొలగించి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఇటువంటి ప్రమాదం ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా ఇక్కడొచ్చి
పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ యువతకు భరోసా ఇచ్చే విధంగా ఉంది అని చెప్పడానికి మేమందరం కూడా హర్షిస్తున్నాం. మనం చూసాం ఇంతకుముందు కూడా ఎన్నో కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎల్ఆర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ అండ్ నిస్సాన్ మిట్టల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే సాటి లేని అధ్యాయం ఇది. నిజంగా 5,475 ఎకరాల్లో ఒక పారిశ్రామిక మైలురాయిగా ఏర్పడిందని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది ఒక దాదాపుగా 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 1,00,000 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ స్టీల్ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం. మనమందరం చూస్తున్నాం. ఎప్పుడైతే దీనికి శంకుస్థాపన చేశారో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మినిస్టర్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ అన్న, లోకేష్ అన్న, మినిస్టర్ అందరూ కూడా ఎప్పుడైతే దీనికి వాళ్ళు చేశారో ఇమ్మీడియట్గా వైసీపీ నుంచి అటాకింగ్ ఏర్పడింది. మాజీ మంత్రివర్యులు గుడ్డు మినిస్టర్, మనకందరికీ తెలుసు, కోడిగుడ్డు మినిస్టర్, ఆయన వచ్చి మేమే యాక్చువల్గా దీనికి ప్రతిపాదన చేశామని చెప్పి మరీ నాటకాలు స్టార్ట్ చేశారు. నేను అమర్నాథ్ రెడ్డి గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను. అయ్యా అమర్నాథ్ రెడ్డి గారు, మీ హాయంలోన ఎన్ని పరిశ్రమలు మీరు తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు మీరు శంకుస్థాపన చేశారు, ఎన్ని పరిశ్రమలు అప్పటి కాలంలో ఓపెన్ అయ్యాయని చెప్పడానికి మీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేవలం మా పైన బురద చల్లడం, అది వచ్చేంతవరకు ఏం మాట్లాడరు. వచ్చిన రోజు నుంచే వాళ్ళు పేటీఎం బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మేమే మాట్లాడాం, మేమే తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారనే విధంగా ప్రజలను మభ్యపెట్టే దాంట్లో నెంబర్ 1గా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. 2019-24లో ఎన్ని పరిశ్రమలు వెనకపోయినాయి, 2014-19లో ఎన్ని పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. కానీ తీసుకొచ్చినా మేము చెప్పలేకపోయినాం, అదే మేము చేసిన తప్పు. కాబట్టి ఇప్పుడు మేము ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, వాళ్ళు అప్పుడు ఎన్ని పరిశ్రమలు మన రాష్ట్రం నుంచి పోగొట్టారు, అవన్నీ కూడా ప్రతిసారి మీడియా ముఖంగా వచ్చి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి ప్రజలకు ప్రతిరోజు వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను కూడా వక్రీకరించి దాన్ని ప్రజల మైండ్లోకి దొబ్బుతున్నారు. కాబట్టి అట్లాంటివి లేకుండా మేము కూడా ప్రతి చోట ప్రెస్ మీట్లు పెట్టి మేము చేసిన అభివృద్ధి, ఈరోజు వాళ్ళు చేసిన పనులపైన మేము మాట్లాడట్లేదు, కానీ మేము చేసిన అభివృద్ధి పైన మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మేము చాలా ధైర్యంగా ఉన్నాం, నమ్మకంగా ఉన్నాం, ప్రజలపైన విశ్వాసంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి బాగు చేస్తున్నాడు ప్రజల కోసం. ఈరోజు సంక్షేమం ఒకవైపు, సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాం, అదేవిధంగా అభివృద్ధి కూడా. ఈరోజు మేము విత్తనాలు నాటుతున్నాం. ఆ విత్తనాలు మొలకెత్తి పుష్పాలు పండ్లు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో అనేది మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాకు 2014-19 నుంచి 19-24 మాకు ఇంకొక అవకాశం ప్రజలు ఇచ్చింటే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం 100% అభివృద్ధి చెందే దాంట్లో ఇంకా ఒక 25-30% ముందుకెళ్ళేది అని చెప్పి మేము ప్రజలకు తెలియజేసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మాకు 5 సంవత్సరాలు కాదు, మాకు 15 సంవత్సరాల కాలం ఇవ్వండి. మేము ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఈరోజు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి వేరే రాష్ట్రంలోన ఉద్యోగం కోసం వలసలు వెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. అట్లా కాకుండా పనిచేసే వ్యక్తికి, పనిచేసే ముఖ్యమంత్రికి పీఠం కట్టబెట్టండి. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మార్చి చివరి నాటికి స్పెషల్ ఇంటెన్షియల్ రివిజన్ ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైందన్నారు. తహసీల్దార్లు, బిఎల్ఓలు మరియు సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలక్టోరల్ మ్యాపింగ్లో పురోగతి తీసుకురావాలని చెప్పారు. ప్రతి బూత్ స్థాయిలో ఖచ్చితమైన డేటా నమోదు జరగాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషపని, డిఎల్పిఓ తిమ్మక్క, మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను శాస్త్రీయ విధానాలతో సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ఆదేశించారు. ఈ మేరకు గార్గేయపురం సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డును ఆయన పరిశీలించారు. గార్గేపురం సమీపంలో ఉన్న నగరపాలక సంస్థ డంప్ యార్డ్ను మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా మొదటిగా మూల స్థాయిలోనే తడి, పొడి, హానికర వ్యర్థాలను వేర్వేరుగా విభజించడం అత్యవసరమని తెలిపారు. తదుపరి డోర్ టు డోర్ కలెక్షన్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి సేకరించిన చెత్తను మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్కు తరలించి రీసైక్లబుల్, నాన్ రీసైక్లబుల్ వ్యర్థాలుగా వర్గీకరించాలని చెప్పారు. తడి వ్యర్థాలను విండో కంపోస్టింగ్, వర్మీ కంపోస్టింగ్ విధానాల ద్వారా సేంద్రియ ఎరువులుగా మార్పిడి చేయటం, ఇనార్గానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్లకు పంపించడం చేపట్టాలని అన్నారు. డంప్ యార్డులో పేరుకుపోయిన పాత చెత్తను బయోమైనింగ్, బయో రిమిడియేషన్ సాంకేతికతల ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేసి వినియోగమైన భూమిని తిరిగి పొందాలని ఆదేశించారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును వేగవంతం చేసి 15 ఎకరాల్లో చేపట్టిన బయో మైనింగ్ పనులను రోజువారీ లక్ష్యాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు మెరుగుదలకు డేటా మేనేజ్మెంట్, డోర్ టు డోర్ కవరేజ్, శానిటేషన్ పనుల మానిటరింగ్పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ఎంఆర్ఎఫ్ ప్లాంట్తో పాటు డంప్ యార్డ్లో జరిగే ప్రతి ప్రక్రియకు లాగ్ బుక్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. వర్మీ కంపోస్టింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువుల నిల్వ, పంపిణీ, విక్రయాలపై ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ యువరాజుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, డిఈ పవన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లోకేష్, స్వచ్ఛ సర్వేక్షణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు సాసా ప్రోగ్రాం సందర్భంగా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా సెక్రటేరియట్స్లో మీకు మొక్కల పంపిణీ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉంచాల రోడ్డు ఆ ప్రాంతంలో ఎన్క్యాప్ ఫండ్స్ ద్వారా మొక్కల పెంపకం ఉంటుంది. దాంతోపాటు మీకు చెప్పడం ఏమనగా ఈ మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ లేదా ఈ స్వచ్ఛ కర్నూలు కార్యక్రమంలో భాగంగా మీకు అనేక పచ్చదనం, పరిశుభ్రత, దాంతోపాటు ఈ శానిటేషను, స్వచ్ఛ సర్వేక్షణు ఇలాంటి వాటన్నిటి మీద కూడా మీకు స్టూడెంట్స్ మరియు మా మెప్మా సిబ్బంది, మున్సిపల్ స్టాఫ్ మీతో కలిసినప్పుడు దయచేసి మీరందరూ కోఆపరేట్ చేసి మనం స్వచ్ఛ కర్నూలు సాధించే దానికోసం కోఆపరేట్ కోరుతున్నాము. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా మనం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలకి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు ఈ స్వచ్ఛ ఈ సాసా కార్యక్రమంలో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఈ మొక్కల పంపిణీని దిగ్విజయం చేసుకొని తీసుకున్నటువంటి మొక్కలన్నింటినీ ప్రాపర్గా నాటుకొని వాటిని సంరక్షించి పచ్చదనము అనే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నగర పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉదాసీనత వైఖరిని వీడి వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదేశించారు. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ విభాగ సిబ్బందితో పన్ను వసూళ్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ విభాగ సిబ్బందితో పన్ను వసూళ్లపై నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ సమీక్ష నిర్వహించారు. వసూళ్లు స్వల్పంగా ఉన్న ట్యాప్ 50 సచివాలయాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలంటే పన్ను వసూళ్లు కీలకమని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని, మిగిలిన గడువు చాలా తక్కువగా ఉన్నందున బకాయిదారులకు మరింత సమయం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఒత్తిడులకు తలొగ్గకుండా మొండి బకాయిదారుల ఆస్తుల జప్తు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉన్న చోట ఇతర కార్యదర్శుల సహకారం తీసుకుని వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్లో అదనపు కమిషనర్ జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్ఓలు జునైద్, స్వర్ణలత, వాజేద్, ఆర్ఐలు, అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు కల్పించినటువంటి ఒక మంచి సదవకాశము. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి ప్లాట్లు కొన్నవారు లేదా అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ వేసిన వారు లేదా అందులో కొనబోతున్న వారందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్ ద్వారా మీరు ప్రభుత్వము అనుమతి పొందిన ఈ ఎల్ఆర్ఎస్ని ఐపీఎల్పి ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి ప్లాట్లలోనే లేఅవుట్లోనే ప్లాట్లు కొనాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. దీనికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీకు సరైన అవకాశాలని కల్పించడానికి అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పటికే నగరంలో 3 చోట్ల ఇక్కడ కియోస్క్లు ఏర్పాటు చేసి మీకు తగిన సమాచారం ఇవ్వడానికి, మీకు అసిస్ట్ చేయడానికి మీకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ ఆఫీస్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎటువంటి అనుమానాలు లేదా మీకు కావాల్సిన పూర్తి సమాచారం కోసం వీటిని ఉపయోగించుకునేసి మీరు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకునేసి కేవలం అనుమతి పొందిన లేఅవుట్ల ద్వారా మాత్రమే మీరు ప్లాట్లు కొనాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకోసమంటే మీ ప్రాపర్టీకి విలువ పెరుగుతుంది. మీకు కావలసిన రోడ్లు కావలసిన వెడల్పుతో కావలసిన కనీస సౌకర్యాలైనటువంటి పార్కులు, బేసిక్ కమ్యూనిటీస్ అయినటువంటి ఇతరత్ర అవసరాలన్నిటికీ కూడా స్థలాలు మీకు కేటాయించడం జరుగుతుంది. అలా లేకుండా మీరు ముబ్బడిగా కొంచెం కాసింత తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి మీరు ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో సైట్లు కొనుక్కున్నారనుకోండి, తర్వాత మీకు అప్రూవల్ ఇచ్చేటప్పుడైనా కూడా సెట్ బ్యాక్స్ లేదా రోడ్డు వైడనింగ్ పోర్షన్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.